ఇప్పుడు ఈ గాడిద ఉందా, సారీ గుర్రం. ఈ గుర్రాన్ని ఎగరే గుర్రం చేద్దాం పట్టండి. ఈడెవడు గెలుక్కుంటాండ. వెళ్ళండి అన్న, గుర్రం నుంచి కాడుద్దాం పదండి. కానీ మన చేతిలో స్నైపర్ ఉంది. ఓకే, దిగే కావద్దాం. స్కార్ ఎయినప్పుడు ఎయ్. అది అలా కొట్టాలి, చూడండి నేర్చుకోండి. ఆల్రెడీ పెరగడతానని ఆలోచించొద్దండి. బిఆర్ ర్యాంకుల్లో అయితే చేసినంత వరకు చంపేస్తారనేసి బిఆర్ క్లాసిక్లోకి వచ్చిన. ఇప్పుడు క్లాసిక్ ర్యాంక్ అని మ్యాటర్ కాదు. ఇప్పుడు గుర్రాన్ని ఎగిరేలా చెయ్యాలి. చక్కగా ఏదైనా గొట్టెక్కించేయండి ఇలాగా. ఎక్కడి నుంచి ఎందుకు అలాగ ఎగురుతుంది. ఇంకోసారి చేద్దాం పదండి. ఇంకోసారి గుర్తుంది కదా, చక్కగా ఏదైనా గొట్టెక్కించి గొట్ట మీద నుంచి గెంతించడమే. ఇప్పుడు గొట్టెక్కింది, ముందుకెళ్దాం పదండి. దిగు ఉంటుంది ఉంది. ఇప్పుడు గెంతుదాం పట్టండి ఇక్కడి నుంచి. ఎంత గొప్పగా ఎగురుతుంది అన్న, ట్రై చేయండి. చూడండి ఎలాగ ఎగురుతుంది. ఇప్పుడు ఈ గాడిద ఉందా, సారీ గుర్రం. ఈ గుర్రాన్ని ఎగరే గుర్రం చేద్దాం పట్టండి. ఈడెవడు గెలుక్కుంటాండ. వెళ్ళండి అన్న, గుర్రం నుంచి కాడుద్దాం పదండి. కానీ మన చేతిలో స్నైపర్ ఉంది. ఓకే, దిగే కావద్దాం. స్కార్ ఎయినప్పుడు ఎయ్. అది అలా కొట్టాలి, చూడండి నేర్చుకోండి. ఆల్రెడీ పెరగడతానని ఆలోచించొద్దండి. బిఆర్ ర్యాంకుల్లో అయితే చేసినంత వరకు చంపేస్తారనేసి బిఆర్ క్లాసిక్లోకి వచ్చిన. ఇప్పుడు క్లాసిక్ ర్యాంక్ అని మ్యాటర్ కాదు. ఇప్పుడు గుర్రాన్ని ఎగిరేలా చెయ్యాలి. చక్కగా ఏదైనా గొట్టెక్కించేయండి ఇలాగా. ఎక్కడి నుంచి ఎందుకు అలాగ ఎగురుతుంది. ఇంకోసారి చేద్దాం పదండి. ఇంకోసారి గుర్తుంది కదా, చక్కగా ఏదైనా గొట్టెక్కించి గొట్ట మీద నుంచి గెంతించడమే. ఇప్పుడు గొట్టెక్కింది, ముందుకెళ్దాం పదండి. దిగు ఉంటుంది ఇప్పుడు గెంతుదాం పట్టండి ఇక్కడి నుంచి. ఎంత గొప్పగా ఎగురుతుంది అన్న, ట్రై చేయండి. చూడండి ఎలాగ ఎగురుతుంది.